సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాత్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే మాత్రం మనం యాన్యువల్ వెకేషన్ టైప్లోనే ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒక ట్రిప్ వేస్తాం అనమాట. సో ఈ సంవత్సరం అయితే మాత్రం ఒక డివోషనల్ ట్రిప్. సో ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని ఒక పార్ట్ అయిన కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే మాత్రం నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్తో వేస్తున్నాను కాబట్టి ఒకవేళ రేపు పొద్దున్న ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్తో ట్రిప్ వేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏంటి బాగుంటాయి అవన్నీ అయితే మాత్రం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 4 పార్ట్స్ ఉంటుంది అనమాట. సో డే 1, డే 2, డే 3, డే 4 పార్ట్స్లో ఉంటుంది అనమాట. సో మనమైతే విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా వారణాసి జంక్షన్ దానికే టికెట్ బుక్ చేయండి. కాశీ కూడా ఉంటుంది, అక్కడ నుంచి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మీకు హెక్టిక్ అవుతుంది అనమాట, అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో వారణాసి జంక్షన్కి మనకి ఆల్మోస్ట్ ఒక 30 అవర్స్ జర్నీ తర్వాత వీక్లీ 2 ట్రైన్స్ ఉంటాయన్నమాట. అంటే టూ అండ్ ఫ్రో నేను చెప్తున్నాను. సో నేనైతే వెళ్ళాను, అదే వీక్లో మళ్ళీ వెనక్కి కూడా వచ్చాను. సో దీంట్లోనే నేను కాశీ కవర్ చేశాను, అయోధ్య కవర్ చేశాను, త్రివేణి సంగమం కూడా కవర్ చేశాను అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇది వారణాసి స్టేషన్. నేను నాకు ఆల్మోస్ట్ 9 o'clockకి స్టేషన్ దగ్గర దించేశారు. సో ఇక్కడ నుంచి మీరు ఆటో స్టేషన్ దగ్గరే మాట్లాడితే మాత్రం మీకు 300, 400 కూడా తీసుకుంటారు. కొద్దిగా బయటకు వచ్చి హైవే దగ్గర మాట్లాడితే అక్కడ ఫ్లైఓవర్ ఉంటుందండి. ఫ్లైఓవర్ దగ్గర మనం ఎంట్రన్స్ ఫ్లైఓవర్ కాకుండా రోడ్డు కానీ దాటితే మీకు డైరెక్ట్ ఆటో సైకిల్ బాబా ఆశ్రమంకి, మన తెలుగు వాళ్ళు ఉండే ఏరియాకి వాళ్ళు తీసుకెళ్ళమంటే పాండే హెవెలీ అంటారు అనమాట. డైరెక్ట్గా సైకిల్ బాబా ఆశ్రమం అంటే సో డైరెక్ట్గా వాళ్ళు ఆటో నాకు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 300 రూపీస్ తీసుకున్నారులేండి. ఎందుకంటే ఇక్కడ ఆటోస్ అనేది మార్నింగ్ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ అంటే 8 వరకు ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. అప్పుడు డైరెక్ట్ ఆటో కట్టేసుకోవచ్చు. 8 తర్వాత అయితే మాత్రం మనకు ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు పార్ట్ ఆటోస్ కింద కట్టవలసి వస్తుంది. సో సైకిల్ బాబా ఆశ్రమం అయితే నాకు 1.5 డే కానీ 4000 రూపీస్ అడిగారు 8 మెంబర్స్కి. సో అక్కడే మీకు 250కి, 300కి, 350కి మంచి మంచి హోటల్సే పక్కన సైకిల్ బాబా ఆశ్రమం చుట్టుపక్కల ఏరియా తెలుగు హోటల్స్ చాలా ఉంటాయి అనమాట. మీరు ఏ హోటల్కి వెళ్ళి కనుక్కున్నా ఏం పర్లేదు. చాలా మంది సైకిల్ బాబా ఆశ్రమం అంటారు, కానీ ఏంటంటే అక్కడ ఖాళీలు ఎక్కువ ఉండవు అనమాట. ఎప్పుడో ఆక్యుపైడ్గా మ్యాక్సిమం ఉంటుంది. గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ వారణాసి. సో మైసెల్ఫ్ రాజు అనమాట. సో ఇప్పటి వరకు వాయిస్ వినిపించే, ఇప్పుడైతే ఫేస్ అనమాట. సో చాలా మంది ఈ లాగ్ అయితే మాత్రం చూస్తారనుకున్నాను. సో మనం ప్రెసెంట్ ఉండేది వారణాసి దగ్గర పాండే హవేలీ దగ్గర ఉన్నాం అనమాట. సో నారాయణ హవేలీ, పాండే హవేలీ ఫుల్ సీనియర్ సిటిజన్స్ ట్రిప్ వేసాను అనమాట. సో మా మమ్మీ, మా డాడీ, అనీషాల్ మమ్మీ, డాడీ ప్లస్ మా ఇద్దరు అమ్మమ్మలతో ట్రిప్ అయితే వేసాం. సో ఇప్పుడైతే మనం గంగా నదిలోని స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. దాని తర్వాత కాలభైరవ టెంపుల్, మృత్యుంజయ స్వామి టెంపుల్ అండ్ గంగా హారతి కూడా మనం కవర్ చేస్తాం ఈ ఫస్ట్ డేలోనే. సెకండ్ డే అయితే కాశీ దర్శన్ ఫాలోడ్ బై ప్రయాగ్రాజ్. ఒక టైం ఉంటే ప్రయాగ్రాజ్ కూడా వెళ్ళి సో వారణాసి అంటేనే మనం టెంపుల్కి వెళ్ళాలన్నా, గంగా హారతికి వెళ్ళాలన్నా, ఘాట్కి వెళ్ళాలన్నా మొత్తం గల్లీ రోడ్స్లో మనం నడాలండి. ఆ గల్లీ రోడ్స్లోనే అదే గల్లీ రోడ్స్లో వాళ్ళ ట్రాఫిక్ కూడా ఉంటుంది. అంటే పర్టికులర్ మనకి ఇప్పుడు సింహాచలం దేవస్థానం అవ్వచ్చు, తిరుపతి దేవస్థానం అవ్వచ్చు, డైరెక్ట్ రోడ్స్ లాంటివి ఉండవు అనమాట. సో వారణాసి స్ట్రీట్స్ మధ్యలో నుంచి వెళ్ళండి. ఎస్పెషల్లీ స్ట్రీట్ షాపింగ్ ఒకటి, స్ట్రీట్ ఫుడ్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇక్కడ టేస్ట్ చేయండి. సో ఎక్కడైతే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు. కొందరు షాప్స్లో ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు మనం తినేది ఏంటంటే మలాయి ప్లస్ ఏంటంటే అక్కడ లస్సీ కూడా ఉంటుంది అనమాట. సో 40 రూపీస్, 50 రూపీస్కి పర్ టిన్ వాళ్ళు తీసుకొని ఇస్తారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ టేస్టీ ఫుడ్స్ అనమాట. ఇదొకటి, చాట్ ఒకటి ఇక్కడ. సో మనమైతే ఇక్కడ గంగా హారతి ఏదైతే పాయింట్ ఉందో ఇక్కడ దశశ్వమేధ ఘాట్, ఇక్కడే మనకు గంగా హారతి కూడా అవుతుందండి. సో ఇక్కడే మనం అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి పిండ ప్రధానాలు మా డాడీని మా మావి గారు చేస్తారంటే వాళ్ళిద్దరు చేసుకుంటున్నారు. సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే మనం బోటింగ్ 40 ఘాట్స్ అయితే మాత్రం బోటింగ్లో మనం కవర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు పిండ ప్రదానం చేయాలి స్పెషల్గా అంటే చాలామంది చాలా రకాల రేట్స్ చెప్తారండి. ఒకళ్ళు 2000 అంటారు, 3000 అంటారు, 1500 అంటారు, 7000 అంటారు. ఏం లేదు, గట్టిగా మాట్లాడితే 500, 300 కూడా చేసేస్తారు. సో మేమైతే మాత్రం 400 బేరం ఆడుకున్నాం అనమాట. సో అన్ని ఐటమ్స్ వాళ్ళే ఇస్తారు. మొత్తం పూజ అయిపోయినంత వరకు వాళ్ళే చేస్తారు. లాస్ట్లో ఒక 100 రూపీస్, 200 రూపీస్ ఎక్స్ట్రా టిప్ అడుగుతాను అనమాట. సో మొత్తం 800కి అయితే మేము మాట్లాడాం. विष्णु स्वरूप तस्मै तिः श्रद्धा नमस्कार ओम विशेष
మనం స్నానాలు చేసినందుకు ఆ ఘాట్స్ ఏవైతే ఉన్నాయి కదా అటు నుంచి ఇటు రప్పించారనమాట. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం స్టార్ట్ చేశారంట. సో ఒక 1 వీక్ స్టాప్లో ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రెష్యూమ్ అవుతుంది అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు చేశారు, ఎందుకంటే వాటర్ ఇక్కడ నీట్గా ఉంటుంది అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ ప్రాస్పెక్టివ్ లాగా కూడా, అంటే అటు నుంచి వీళ్ళకి కూడా ట్రావెలింగ్కి కొద్దిగా ఎంతో కొంత లాభం వస్తుంది కదా ఈ బోట్లు అమ్ముకున్న వాళ్ళకి. సో అది కూడా ట్రావెలింగ్ టూరిజం డెవలప్ చేద్దామని అక్కడి నుంచి ఇక్కడికి పెట్టేసి సో ఇక్కడ డెవలప్ చేద్దామని కూడా ఒక పాతలో అలాగే చేశారు. ప్రెసెంట్ అయితే మాత్రం మరి ఇక్కడ స్టాప్ చేశారనమాట కొన్ని రోజులు. సో అక్కడే స్థానాలు అవి, అక్కడే బోటింగ్ పాయింట్ కూడా. సో అక్కడి నుంచి మనం ఇక్కడికే బోటింగ్ అలా విహారయాత్ర ఈ 40 ఘాట్లు కూడా తిప్పేసి చూపించేస్తారనమాట. ఈ 84 ఘాట్స్ మీరు తిరగాలంటే స్పెషల్గా బోట్ మాట్లాడుకుంటే 84 ఘాట్స్ కూడా టోటల్లీ కవర్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం అయితే మాత్రం నార్మల్లీ ఈ 40 ఆడ్ ఘాట్స్ అయితే మాత్రం మనకి కవర్ చేస్తున్నారనమాట ఈ జర్నీలోని. గాలి గంగా నదిలోని చెక్కారు ఫ్యామిలీతోని, ఎంతకన్నా ఏం కావాలి మనకి. అప్పుడప్పుడు టూరిజం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ కూడా టూరిజం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. చూడండి ఎంత మనసు ప్రశాంతంగా ఉందో. అది కూడా మా పేరెంట్స్ చిన్నప్పుడు వాళ్ళు తిరుపతి అవన్నీ నాకు తీసుకెళ్ళేవారు, సింహాచలం ఇవన్నీ. సో లాంగ్ ఎప్పుడే వెళ్ళలేదు. సో నేను ఇప్పుడు వాళ్ళని లాంగ్ అంటే మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా మా పేరెంట్స్తో కవర్ చేద్దాం నాకు చిన్న కోరిక అనమాట. సో ఇది రెండోది, రామేశ్వరం చూసేసాం ఆల్రెడీ, ఇది రెండోది అనమాట మనకి 12 జ్యోతిర్లింగాల్లో కాశీ విశ్వనాథ్. మాత్రం అస్సలు స్కిప్ చేయదండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో నేను ఎక్కడెక్కడ మేము మోసపోయాము, ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడెక్కడ ఏం షాపింగ్ చేయాలో, ఎక్కడెక్కడ షర్ట్లు ప్యాంట్లు ఎక్కడ దొరుకుతాయో అవన్నీ నేను చెప్తాను. బనారస్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది ఇక్కడ, ఫ్యాక్టరీ అవుట్లెట్, అక్కడ శారీస్ ఇవన్నీ కూడా. సో అన్ని ఘాట్లు ఒకవైపు అంటే మణికర్ణికా ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, ఈ 2 ఘాట్లు అయితే మాత్రం చాలా చూడడానికి ఏంటంటే అదొక ఆతృతగా ఉంటుంది అనమాట. అంటే కొద్దిగా డిఫరెంట్గా, అంటే మనిషి జీవితం ఇంతేనా అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలామంది ఇక్కడ విజిటర్స్ వచ్చి చూస్తారు, అసలు శవాలు కాలడం ఇవన్నీ, అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడం ఇవన్నీ చూస్తారనమాట. సో మీరు ఇవన్నీ తిరగాలంటే నేనైతే పబ్లిక్ బోట్ లాగా అంటే 1000 రూపీస్ మాట్లాడుకున్నాను. ఒక బోట్ పర్టికులర్లీ మా ఫ్యామిలీయే తీసుకెళ్లారు వాళ్ళు 8 మెంబర్స్కి కలిపి. సో నార్మల్గా మీరు పబ్లిక్ బోట్లో వెళ్ళాలంటే 100 రూపీస్ పర్ బోట్ చార్జ్ చేసే బోట్ కూడా ఎక్కొచ్చు అనమాట. వాళ్ళైతే 40 మెంబర్స్ 50 మెంబర్స్ ఎక్కించి ఒకేసారి తీసుకెళ్ళి ఒకేసారి తీసేస్తారు. సో ఇక్కడే హారతి పాయింట్, ఇది ఇక్కడే హారతి ఇస్తారు, గంగా హారతి. ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే కాలభైరవ టెంపుల్. ఇది దశశ్వమేధ ఘాట్ అండి. ఇది అవుట్ సైడ్ టెంపుల్. ఇక్కడ మంచి మంచి షాపింగ్ కలెక్షన్ కూడా చేసుకోవచ్చు మీకు టైం ఉంటే మాత్రం. సో దశశ్వమేధ ఘాట్ నుంచి మనం కాలభైరవ టెంపుల్, ఎందుకంటే అతను పర్మిషన్ తీసుకొని రేపు పొద్దున్న మళ్ళీ మనం కాశీ దర్శనం చేసుకోవాలి కదా. సో అందుకనే ముందే ఆ దేవుడిని దర్శించుకోవడానికి అయితే మాత్రం మనం ప్రెసెంట్ వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుంటాం. సో ఎంత ఛార్జెస్ అనేది నేను చెప్తాను. మనకి వెళ్ళాలంటే అంత అంటే పెద్దోళ్ళతో వస్తే మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకో ఈ రిక్షా చూస్తున్నారా, వాళ్ళు 300 200 నుంచి అసలు తగ్గట్లేదు అక్కడ. మీరు వారణాసి వస్తే మాత్రం స్ట్రీట్ ఫుడ్ అయితే మాత్రం డెఫినెట్లీ టేస్ట్ చేయండి. లస్సీ ఇక్కడ చూస్తున్నారా, ఈ లస్సీ ఇది 40 రూపీస్ అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే మాత్రం మనం డెఫినెట్లీ టేస్ట్ చేయవలసిన స్పెషల్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదండి, అక్కడే ఇల్లులు, అక్కడే గల్లీ రోడ్, ఫుల్ ట్రాఫిక్ కండిషన్లోనే మనం అలాగే దర్శనానికి నడుచుకొని వెళ్ళవలసి వస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ ఒక రిక్షా బుక్ చేసుకున్నా, లేకపోతే ఒక వీల్ చైర్ బుక్ చేసుకున్నా, సో అలా ఆ ట్రాఫిక్లోనే మనం అలా ట్రాఫిక్ వాళ్ళతో పాటు అలా వెళ్తూ ఉండాలన్నమాట. సో ఇది ఏదైతే చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది గేట్ నెంబర్ 4 అండి. ఇక్కడ దర్శనాలు చాలా ఫాస్ట్గా అవుతాయి. రేపు మార్నింగ్ గేట్ నెంబర్ 4కే మనం కూడా వస్తాం. సో ఇక్కడ మనకు ఆన్లైన్ టికెట్ నేను 1 మంత్ ముందే నేను బుక్ చేసుకున్నాను. 250 రూపీస్ సుగం దర్శన్ టికెట్. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే వస్తే సుగం దర్శన్ ప్లస్ స్పర్శ దర్శన్ కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ 2 దర్శన్స్ ఒకేసారి అయినట్టు. సో మార్నింగ్ 3:30కి ఇక్కడికి నేను వస్తాను. సో ఇప్పుడైతే మనం కాలభైరవ టెంపుల్కి ఇక్కడ నుంచి నేను నడుచుకొని వెళ్తాను అనమాట. మా ఫ్యామిలీకి నేను ఆటో అయితే మాట్లాడాను అనమాట. 400 రూపీస్కి ఆటో మాట్లాడాను నేను. సో వాళ్ళైతే నేను ఆటో మాట్లాడేసి డైరెక్ట్ కాలభైరవ టెంపుల్కి దింపేమన్నాను. సో ఇది కాలభైరవ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా మీరు కాశీలో గుర్తుంచుకోండి, మెయిన్ గేట్ నుంచి వెళ్తే మీకు దర్శనం లైన్లో ఉండాలి. చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అదే మీరు ఈస్ట్ వెస్ట్ లేకపోతే బ్యాక్ గేట్ నుంచి కానీ వెళ్తే మాత్రం మీకు దర్శనం 20 మినిట్స్, హార్డ్లీ 20 to 25 మినిట్స్లోనే అవుతుంది. నేను మొత్తం కాశీ అంతా అన్ని టెంపుల్స్ నేను బ్యాక్ గేట్ నుంచే దర్శనం చేసుకున్నాను. సో అక్కడి నుంచి చాలా ఈజీ కూడా అవుతుంది అనమాట. ఇది కాలభైరవ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. దీని ఆపోజిట్లోనే మీరు చూసినట్లయితే మీకు మృత్యుంజయ స్వామి టెంపుల్. ఈ 2 ఒకటే పాత్ అండి. మీరు మళ్ళీ ఆటోలు మాట్లాడొద్దు. అంటే ఒకవేళ పెద్దోళ్ళు ఉన్నారంటే మాత్రం వీల్ చైర్ అయినా, ఆటోలైనా, రిక్షాలైనా మాట్లాడుకోవచ్చు. లేదంటే వాకబుల్ డిస్టెన్సెస్లోనే వితిన్ ఒక 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్సెస్లో 2 టెంపుల్స్ ఆపోజిట్లో ఉంటాయన్నమాట.
అంటే చాలా రద్దీగా ఉంది, నేను దర్శనం చేయిస్తాను అంటారు, కానీ అంత రద్దీగా ఏముంటుందో. ప్రతి గేట్లోని మనకి ఏంటంటే ప్రతి టెంపుల్లోని 4-3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఆ ఎంట్రన్స్కి సంబంధించి మనం మెయిన్ గేట్ కాకుండా వెనక గేట్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గేట్స్ నుంచి కానీ వెళ్తే ఈజీగా దర్శనం అయిపోతుంది అనమాట. మెయిన్ గేట్ నుంచి ఎప్పుడు వెళ్ళినా చాలా అంటే చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది, దర్శనం టైం కూడా ఎక్కువ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు డిపార్ట్మెంట్ పీపుల్ అయితే మీ ఐడి కార్డ్ అయితే మాత్రం పట్టుకోండి. సో మనకు అక్కడ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఒక సపరేట్ లైన్లో దర్శనం ఇవ్వడం కానీ ఏదో ఒకటి మాత్రం ఒక ప్రతి టెంపుల్లోని మనం ఆ ఈజీ స్టెప్ అయితే మాత్రం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ట్రాఫిక్ చూసారు కదండి, మృత్యుంజయ టెంపుల్ నుంచి కాలభైరవ టెంపుల్ ఆర్చ్ ఉంది కదా, అక్కడ వరకు టోటల్ ట్రాఫిక్ జామ్ అనమాట. సో నడక మార్గం చాలా బెస్ట్ అనమాట. సో మ్యాక్సిమం మీరు నడిస్తే ఈజీగా దర్శనం అవుతుంది. లేదా మీరు టోటల్ బుక్ చేస్తే ఆడ మనకి ఎక్కడే దింపేస్తాం అక్కడే దింపేస్తాం, డబ్బులు కూడా 300, 400, 500 తగ్గట్టు ఇల్లు కూడా అడుగుతారు టోటల్ కూడా ఎక్కడెక్కడ తిరగడానికి. సో చూసుకోండి, మీరు నడగలరు, సింగిల్గా వచ్చారు, 2-3 ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈజీగా అయిపోతుంది. ఒకవేళ 10 మంది 20 మంది దాంతో సీనియర్ సిటిజన్ 70 years 60 years ఉన్నామంటే మాత్రం కొద్దిగా మీకు కష్టం అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం నడిచి రావడానికే చూస్తే మీకు కొద్దిగా గొప్ప ఈజీగా అవుతాయి దర్శనం టైమింగ్. చూసారా ఇక్కడ ఈ వెహికల్ కదలంగా చూడండి, నేను దర్శనం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ వీడియో తీస్తాను, ఇంకా ఈ టోటల్ ఎక్కడ ఉంటాయి. సో మాకైతే దర్శనం బాగా అయిపోయిందండి, మేము బ్యాక్ గేట్ నుంచి వెళ్ళాం. ఇంకొకటి ఏంటంటే ఇది మీరు ఏదైతే వీడియో చూస్తున్నారు కదండి, ఆ వెల్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా పురాతనమైన వెల్ అనమాట. సో ఈ వాటర్ మీరు చేసినట్లయితే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా ఆయుర్వేదిక్ వాల్యూస్ ఉంటాయి అని ఒక నమ్మకం ఉంటుంది. సో మేము కూడా ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది టేస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ మృత్యుంజయ స్వామి టెంపుల్ దగ్గరే ఈ వెల్ పాయింట్ కూడా ఉంటుంది, పక్కన చిన్న చిన్న శివలింగాలు కూడా ఉంటాయండి. చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. అక్కడ కొద్దిసేపు కూర్చుంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మాత్రం మీకు అన్ని టెంపుల్స్ ఎక్కడున్నా అండి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ టెంపుల్స్ అయితే మాత్రం ఇక్కడ మనం కూర్చొని అలా కొద్దిసేపు కూర్చుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అయితే మాత్రం మనకు వస్తుంది అనమాట. సో ఈ టెంపుల్ ఓల్డెస్ట్ వెల్ అనమాట ఇది. ఇక్కడ మనం బాటిల్స్ కూడా తీసుకెళ్ళచ్చు, లేకపోతే 1 లీటర్ టిన్స్లో కూడా వాళ్ళు పోర్ చేయమంటే పోర్ చేస్తారనమాట. అరగంట అయ్యిందండి, చూసారా ఇంకా ట్రాఫిక్ ఇక్కడే ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళాలి. అండ్ అక్కడి నుంచి గంగాహారతి చూసుకొని ఈరోజు డే అయితే మాత్రం మనం ఎండ్ చేస్తాం. ఇప్పుడు చూడండి దర్శనం అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి ఇవిడ ఫేజులన్నీ మారిపోయి అందరమే. ఇంక రేపు మెయిన్ మన దర్శనం ఉంది, కాశీ దర్శనం. సో ఇక్కడ ఎప్పుడో ఎండ్ అయిపోయిన మన రిక్షా జర్నీ కూడా ఎప్పుడో మనకంటే అన్ని స్టేట్స్లో చాలా ఎండ్ అయిపోయింది. బట్ ఇక్కడైతే మాత్రం మీకు రిక్షాస్ చాలా జరుగుతాయి. మేమైతే మాత్రం 150 రూపీస్ అంటే 300 రూపీస్కి 2 రిక్షాలు మాట్లాడుకున్నాం అనమాట. డైరెక్ట్గా వాళ్ళ 4 రోడ్ జంక్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అన్నీ ఇక్కడ నడ్డమేనండి, ఎక్కువ నడ్డమే ఉంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ చాలా ఎక్కువ అనమాట. సో అక్కడ నుంచి మనం డైరెక్ట్గా దశాశ్వమేధ ఘాట్కి ఒక 800 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. సో మేమైతే మాత్రం అలా మా ఫ్యామిలీతో నడుచుకొని వచ్చేసాం. ఇప్పుడైతే మాత్రం మనకి ది మోస్ట్ అవైటెడ్, ది మోస్ట్ పాజిటివ్ వైబ్రేషన్ ఫీల్డ్ వీడియో అయితే మాత్రం మనకు వస్తుంది అనమాట. సో ఇది గంగా హారతి. సో వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎలా అనిపించిందో కమెంట్ చేసి కూడా చెప్పండి నాకు. సో
సో హరహర మహాదేవ శంభో శంకర. సో డే 1 అయితే మాత్రం మనం ఈ గంగా హారతి చూసిన తర్వాత హ్యాపీగా మళ్ళీ బ్యాక్ టు రూమ్ వెళ్ళిపోతున్నామండి. సో డే 1 ట్రిప్లో మనం ఏమేమి కవర్ చేసాం ఫస్ట్ నుంచి చూసారు కదండి. నేను కాస్ట్తో సహా అన్నీ క్లియర్గా చెప్పాను. సో డే 1 మనం వచ్చిన వెంటనే రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్స్ తీసుకొని పాండే హవేలీ దగ్గర తీసుకున్నాం. దాని తర్వాత అక్కడి నుంచి నాకైతే 2200లోని 1.5 డేకి 8 మెంబర్స్కి 2 రూమ్లు అయితే నేను తీసుకున్నాను అనమాట. సో అక్కడి నుంచి డైరెక్ట్లీ నేను గంగా హారతి బోటింగ్ పాయింట్ అక్కడ నాకు 1000 అయింది. అండ్ పెండామ్ చేయనందుకు మా పేరెంట్స్కి వాళ్ళ ఛార్జెస్ పే చేస్తే ఆల్మోస్ట్ 800 రూపీస్ వాళ్ళకి అయ్యిందనమాట. అక్కడి నుంచి మళ్ళీ మనం కాలభైరవ టెంపుల్కి నేను ఒక 400 రూపీస్ ఆటో మాట్లాడాను. దాని తర్వాత అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఎక్కడ రానందుకు రిక్షాలు అయితే మాత్రం ఒక 400 రూపీస్ అక్కడే అయింది. దాని తర్వాత అక్కడి నుంచి గంగా హారతి చూసుకున్నాం. అక్కడి నుంచి బ్యాక్ టు మన రూమ్ పాయింట్ అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఇంత క్లియర్గా నేను మొత్తం ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసినందుకు మీరైతే మాత్రం నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ అని కమెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోస్ కోసం కూడా వెయిట్ చేయండి. డే 2, డే 3, డే 4 ఆఫ్ వారణాసి ట్రిప్ కూడా పోస్ట్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.